హలో అండి, అందరికీ నమస్కారం. నా వాయిస్ బాగానే వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కొత్తగా పాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆడియో ఇవ్వడం. అంతకుముందు అనుకోండి హైదరాబాద్లో కాబట్టి నేనున్న ఏరియాలో చుట్టూ ఎలాంటి నాయిస్ ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు. హ్యాపీగా మనం ఎలాంటి మైక్ ఇది లేకుండా కూడా డైరెక్ట్గా అలాగా ఫోన్లోనే ఆడియో ఇచ్చేసేదాన్ని. ఏ డిస్టర్బెన్స్ లేకుండా బాగా వచ్చేది. ఇక్కడేందయ్యా అంటే చూసారా, కొక్కరొక్కో అంటుంది అప్పుడే ఓ కోడి పుంజు. ఎప్పుడు సాయంత్రం 4 గంటలప్పుడు. ఇంకా ఏమున్నా సరే అంతా మన మాట బయటికి వినిపించడం. పక్షులు, కుక్కలు, పిల్లులు, మనుషులు. చెప్పిన మనుషుల గురించి ఇలాగ బండి ఉన్నది పల్లెటూరు అని అనుకుంటున్నా పట్టణానికి ఏం తగ్గదు. అంటే ప్రస్తుతం అన్ని సిమెంట్ రోడ్లు, సిమెంట్ ఇళ్ళు, చెట్లు లేకపోవడం. ముందంతా కూడా పచ్చిక చెట్లు, కూరగాయలు అలాంటివి ఉంటాయి కదా, అవేవి లేకుండా గచ్చులాగా వేసేసుకోవడం పల్లెటూరులో కూడా. ఇంకా నిరంతరం అప్పుడప్పుడు కొంచెం అంతరాయాలు ఉన్నాయనుకోండి వైఫైకి, కరెంటుకి. బట్ అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా, అంటే ఎవరి ఇంట్లో వాళ్ళకి టీవీ, ఎవరి ఫోన్ వాళ్ళకి. అసలు ఇదంతా నేను కాళహస్తికి వస్తూ ఎందుకు చెప్తున్నాను, చాలా రోజులైంది కదా మీతో మాట్లాడి, అందుకనే అన్నీ చెప్పేస్తున్నట్టున్నాను. నేనైతే మాత్రం మీ అందరినీ మిస్ అయ్యానండి. రెగ్యులర్గా లైవ్ పెట్టి మనం మాట్లాడుకుంటూ మీ కామెంట్స్కి రిప్లై ఇస్తూ, ఇంకా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నా కుటీరంలో నేను ఉండేదాన్ని. ఈ నెల రోజుల నుంచి అస్తవ్యస్తం అయిపోయింది. ఇంతకుముందు చెప్పాను కదా, ఒక కుక్క పిల్ల వీడియో పెట్టానే. ఏదో ఒక మెట్టు దిగుదాం అనుకుంది ఆ కుక్క పిల్ల, సరాసరి టమ్మని కిందకు వచ్చి పడిపోయింది. సేమ్ టు సేమ్ నేను కూడా ఒక 3 రోజులు ఈ ఇంటికి వచ్చి ఉండి వెళదాం అనుకున్నా, కానీ పూర్తిగా ఇక్కడికే వచ్చేయాల్సి వచ్చింది. వైఫై లేదు, ఇంకా ప్రశాంతత లేదు, ఏం లేదు. అందుకని మీతో మాట్లాడలేకపోయా, లైవ్ చేయలేకపోయా, ఇంకా నేను చేయాలనుకున్న పనులు కూడా చేయలేకపోయాను. అది కొంచెం బాధగా ఉన్నప్పటికీ ఆ మధ్య ఎప్పుడో ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళాము. అంటే మనం ఇంతకు ముందు కూడా కాళహస్తి లైవ్ చూసాం కదా, అక్కడ మనకు అంటే బస్ కానీ ఆటో కానీ ఎక్కువ ఉండకపోవడం వల్ల ఇప్పుడు మనం వెళుతున్న ప్లేస్కి వెళ్ళలేకపోయాం. అదేం ప్లేస్? అదే వెయ్యలింగాల కోన. మీరు ఒకవేళ ఏదైనా ప్లాన్ చేస్తుంటే ఈ దసరా సెలవులకి ఈ శ్రీకాళహస్తి వచ్చి ఇక్కడున్న వెయ్యలింగాల కోన అని ఒక్క ప్లేస్కి వచ్చినా కూడా చాలా బాగుంటుంది. అది ఇప్పుడే అని ఎందుకు అంటున్నానంటే కొంచెం వర్షం వస్తుంది కదా, దాని వలన అక్కడున్న నీళ్లు చాలా బాగున్నాయి. అంటే వాటర్ ఫాల్స్ జలపాతాలు చాలా బాగా కనిపిస్తాయి. ఇంకా ఇలాంటి పచ్చటి వాతావరణం అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అటు కొండలు, ఇటు స్వర్ణముఖి, మధ్యలో దారి. అంటే స్వర్ణముఖి మనకేం కనిపించదు, కనీసం బంగారు రంగులో కూడా కనిపించదు. అంతా దర్బలతో అలాగా గడ్డితో మామూలు మైదానం లాగే ఉంటుంది. మన కుడి చేతి వైపు ఉంది అది, కొంచెం పంట పొలాల పక్కన. ఇక ఎడం చేతి వైపు మనకు తెలిసింది శ్రీకాళహస్తి కొండలు, వేడాం గ్రామం. అక్కడ కూడా అంతకుముందు మనం వెళ్ళినప్పుడు ఏంటంటే సున్నాలు వేస్తూ ఉన్నారు కదా, ఇప్పుడైతే మంచి రంగురంగుల పెయింట్లు వేసేసారు, చూడ్డానికి కూడా అది బాగుంది. అలా వేడాంలో ఉన్న దక్షిణ కాళి లేదా ఆనందకాళి అమ్మవారిని చూసుకొని ఆ పక్కనే ఉన్న వెయ్యలింగాల కోనలో ఉన్న సహస్రలింగేశ్వరుని కూడా మనం చూసి రావాలి. అసలు ఇప్పుడు మీరు ఇదైతే నేను ప్రీమియర్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ప్రీమియరే అనుకుంటా. ఎందుకంటే మనం ఇప్పటి వరకు లైవ్ చేయలేదు కదా ఒక నెల రోజుల నుంచి. నాకు కూడా కాస్త లైవ్లో అంటే మాట్లాడినట్టుగా ఇది లైవ్ చేద్దాం అంటే ఆ ఏరియాలో సిగ్నల్స్ ఉండవు, అందుకే అప్పుడు చేయలేదు. రెండోది వచ్చేసి ఇప్పుడు ఇలా పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇది చాలా పెద్ద వీడియో. అదంతా ఇలా చూడగలిగిన వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు జస్ట్ ఒక లైవ్లా చూస్తారన్న ఉద్దేశంతోనే పెట్టాము. సో షార్ట్ కట్లో జస్ట్ ఎలా వెళతాం, అక్కడ ఎలా ఉంటుంది చూడాలి అనుకునే వాళ్ళ కోసం ఇంతకుముందు నేను వేరే ఛానల్స్లో అప్లోడ్ చేసినట్టున్నా, లేదా రాబోయే రోజుల్లో షార్ట్ అండ్ స్వీట్గా కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడైతే ఈ జర్నీ అంటే శ్రీకాళహస్తి మెయిన్ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వచ్చేసాక, అంటే నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఉంటుంది కదా, ఆ తర్వాత నుంచి వీడియో తీసాము. ఇక మధ్యలో వచ్చే ఈ ఏదో ఊర్లు ఉంటాయి,
వేడాం తర్వాత వచ్చే ఊరిది. ఈ ఊరు తర్వాత ఇక డైరెక్ట్ సహస్రలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇది అయితే ముసలిపేడు అనుకుంటా. ఆ ఊరికి వెళ్ళే రోడ్డు, బస్సు ఇది ఉండదు. చూసారా ఈ ఆర్చ్లో నుంచి లోపలికి వెళదాం. ప్రకృతి ప్రేమికులకి చాలా బాగా నచ్చే ఒక ప్లేస్ ఇది. ఇంకా మన వాళ్ళు చెత్త చేశారు కానీ అక్కడక్కడ, లేదంటే ఆ చెట్ల మధ్యలో అడవిలో వెళుతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా భయంగా అనిపించింది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఓకే ఇంతేనా అనిపించింది. దానికి కారణం నేను అప్పుడప్పుడు ఆ ప్లేస్ని నా మెదడులో, మనసులో తలుచుకుంటూ ఉండడం. ఆ దారిలో వెళ్ళినట్టు, అక్కడ చెత్త ఏరినట్టు. అంటే కొంచెం మన వాళ్ళకి భక్తి కొంచెం ఎక్కువ కదా. అంటే దేవుడు అనేవాడు పసుపు పెట్టేస్తే, కుంకుమ రాసేస్తే, ఇంకా కొబ్బరికాయలు విపరీతంగా కొట్టేస్తే, కర్పూరం వెలిగించేస్తే, అగరబత్తీలు నిత్యం కాల్చేస్తే దేవుడు మన మీద ఏదో వేసేస్తాడు, మన పోసేస్తాడు, మనకు డబ్బుల వర్షం కురిపించేస్తారు, ఇంకా అంతకుమించి మనకు కావాల్సింది ఏముందిలే అనుకుంటారు కదా. అనుకుని ప్లాస్టిక్ కవర్లో ఆ పసుపు, కుంకుమ, కొబ్బరి, ఇంకా అగరబత్తీలు అవి ఇవి తీసుకొని వెళ్ళి అన్నీ చేయాల్సినవి చేసేసి ఆ దేవుడి పక్కనే అవంతా ప్లాస్టిక్ కవర్లు అవి పడేసి హాయిగా ఇంటికి వస్తారు. ఇంకా చాలామంది అయితే ప్రసాదాలు తినడం కోసమో, లేదంటే ఈ గుడి ప్రాంతంలోనే అలాంటి ఆకులు అట్టలు వేసుకొని వాటిల్లో తినడం కోసమో తెలియదు కానీ తినేసి అక్కడ చుట్టూ అంతా పడేసి వెళ్ళిపోతారు. అంటే అలాంటి వాళ్ళనే మరి భగవంతుడు కరుణిస్తాడేమో. నాకైతే ఎందుకో అది నా తర్వాత నా వెనకొచ్చే మనుషులకైనా, అక్కడ ఉన్న జంతువులకైనా, దేనికైనా అది మంచిది కాదు కదా. ప్లాస్టిక్ అంత మంచిది కాదు. అంత అందమైన వాతావరణంలో, ప్రకృతిలో వాటిని పడేస్తే ఎందుకో మనసుకి అది ఆలోచన వస్తూ ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా, ఒకసారి దీనికోసమే ప్రత్యేకంగా వెళ్ళి ఆ ప్లేస్లో ఉన్న అంత చెత్త కూడా ఒక గోతాం సంచిలో వేసుకొని బయట ఎక్కడైనా వచ్చి పడేద్దాము. అలా నాకు నేనే చాలాసార్లు ఆ ప్లేస్కి వెళ్ళినట్టు తిరిగినట్టు ఉండడం వల్లనో ఏమో నాకైతే తెలియదు కానీ సెకండ్ టైం వెళ్ళేసరికి, అంటే ఫస్ట్ టైం అక్కడ గైడ్ అని ఉంటారు, 50, 100 ఎంత ఇచ్చినా తీసుకుని మనతో కూడా దేవుడి దగ్గరకు వచ్చి, అదే గుడి దగ్గరకు వచ్చి మళ్ళీ తిరిగి మనల్ని సేఫ్గా తీసుకొస్తారు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు మేము అలా పెట్టుకోలేదు ఎవరిని, నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయా. నా ముందు ఒక గ్యాంగ్ ఉండింది. అసలు అంటే గ్యాంగ్ అంటే ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఓ గుంపు మగపిల్లలు ఉన్నారు. వాళ్ళ వల్ల కొంచెం భయం అనిపించింది. అంటే అక్కడ పాములు ఉంటాయనో, కొండ చిలువలో, లేదంటే పులులో, ఇంకొకటో, వాటి గురించి అసలు భయమే లేదు. కానీ మన ముందు అబ్బాయిలు పోతూ ఉన్నారు కదా, వాళ్ళు అంటే అంత లోపలికి వెళ్ళిన తర్వాత అంటే వెనక్కి రావడానికి టైమే, మనకి దగ్గరికి ఎవరైనా రావడానికి టైం పడుతుంది. సో అలాంటి ఒక ప్లేస్కి అబ్బాయిలు ఉన్నప్పుడు ఒంటరిగా ఆడపిల్లని వెళ్ళడం ఏంటి అన్న ఒక చిన్న భయం తప్ప మిగిలిందంతా నార్మల్. అంటే ఏదో ఒంటరిగా అడవిలో ఇలా నడుస్తున్నానని కాకుండా మన ఇంటి దగ్గర ఎలా ఉంటామో అలానే అనిపించింది. చూస్తున్నారా శ్రీకాళహస్తి కొండలు ఎంత అందంగా ఉన్నాయో. ఎప్పుడు అరుణాచలం అనే కాదు, శ్రీకాళహస్తి కొండల అందాన్ని కూడా మనం చూడాలి. అక్కడున్న జలపాతాల సొగసును కూడా ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. ఇక మనం ఇప్పుడు వానాకాలంలో వస్తున్నాం కాబట్టి నీళ్లు చాలా బాగున్నాయి. అంటే వాటర్ ఫాల్స్ మనకు మంచిగా కనిపిస్తాయి. ఒకవైపు అంటే కొండకి ప్రదక్షిణగా వచ్చామనుకోండి, ప్రదక్షిణ స్టార్ట్ చేసే దగ్గర కూడా ఇలాంటి ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. అది మనం చూసాం కదా, హరహరేశ్వర కోన అని. అక్కడ రెండోది వచ్చేసి అంజూరు మండపం దగ్గరకు వచ్చి అక్కడి నుంచి తిరిగి మనం వచ్చేటప్పుడు కొండకి ఇంకొక వైపున ఈ సహస్రలింగేశ్వర స్వామి, అలానే 1000 లింగాల కోన వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయా నీళ్లు. ఓకే, దగ్గరికి వెళ్ళి చూద్దాము. అక్కడే మార్కండేయ ఆలయం అంట ఇది. ఎప్పుడో అన్నీ ఇవంతా కూడా చోళరాజు ఎవరో కట్టించారు అని చెప్పారు. ఎగ్జాక్ట్గా అయితే ఎవరికి ఏం తెలీదు. అంటే ఇక్కడున్న వాళ్ళకి తెలియదంట. అంటే తెలిసిన వాళ్ళు ఇంకెక్కడో ఉండొచ్చు, వాళ్ళ గురించి నాకు తెలియదు. అది నా ఉద్దేశం. ఇక మనం ఒకసారి దిగేసి, ఇదే మెయిన్ టెంపుల్ అనుకోకండి, మెయిన్ టెంపుల్ ఇంకా లోపలికి వెళ్ళాలి. ఆ విజువల్స్ అంటారా, వాటిని చూస్తే మీరు చాలా థ్రిల్ అవుతారు. మెట్లు ఉంటాయి, ఫస్ట్ మెట్లు ఎక్కాలి, తర్వాత మెట్లు దిగాలి, ఆ తర్వాత కొంచెం అడవిలో నడవాలి, ఆ తర్వాత ఆలయం దగ్గరికి వెళ్ళాలి. ఇదంతా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బాగా అనిపించింది ఏంటంటే ఈ కోతులు. ఒక కోతి, విపరీతమైన కోతి ఉందండోయ్, అది మనల్ని కరిచేస్తుందంట, ఎక్కి పైన పీకేస్తుందంట. సో అదొక్కసారి చూసుకోండి. అంటే నేను కూడా ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుంటా అంటే అది వచ్చి నా మీద అంటే తల మీదకి వచ్చేసింది. పూలు ఉన్నాయో ఏమో తలలో నాకైతే తెలియదు కానీ
అలా భుజాల మీదకి ఎక్కేసిన తర్వాత వెనక నుంచి ఆయన వచ్చాడు, అదిలించాడు. ఇంకప్పుడు అది పోయింది. లేదంటే ఆ రోజు నేను కూడా అంటే నా లక్షణాలన్నీ దానికి వచ్చేసి ఉంటాయి. సో ఈ లెక్కన చూస్తే ఆ కోతి చాలా అదృష్టవంతుడు, అంటే మగ కోత అంట, అందుకని అలా అన్నాను. ఇక మనం ఆలయంలోకి వెళ్ళడానికి తిరిగి రావడానికి కొంత సమయం పడుతుంది. అంతలోపు కొన్ని కోతుల్ని ఒకసారి చూద్దాం, గమనిస్తూ ఉండండి. ఒక పిల్ల కోతి అమ్మ దగ్గర ఉంది. నన్ను చూసి భయానికి వాళ్ళ అమ్మ సంకలోకి పోయి అక్కడి నుంచి అనగనగా అమ్మ నాకు భయం వేస్తుంది అంటుంది. వాళ్ళ అమ్మ తోక చూసారా, నిజంగా నేనైతే దాన్ని పాము అనుకో ఉంటా, కళ్ళద్దా లేకపోతే అంత పొడవుగా ఉంది. ఇలాగే ఇంకో కోతి తన తోకని తీసి పక్కన పెట్టుకుంటుంది, అంటే తీసి కాదు, పక్కకి దారిలోకి ఉందని ఆ దారిలో నుంచి పక్కకి తీస్తుంది, అది కూడా బాగుంటుంది. ఇక వీటికన్నిటికీ ఇంత పెద్ద తోకలు ఎందుకున్నాయంటారు? ఇక ఎవరైనా మన ఛానల్ వాళ్ళు ఏంటబ్బా లైవ్లా ఉంది అనుకొని చూస్తుంటే వాళ్ళకు కూడా, అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకు కూడా నమస్తే అండి. మనం ఇప్పుడు 1000 లింగాల కోన అంటాం కదా, అది ఎక్కడ, శ్రీకాళహస్తిలో. ఆ ప్లేస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ దేవుడి దగ్గరికి కూడా, అంటే ఆ గుడి దగ్గరికి కూడా మనం ఇంకొంతసేపట్లో వెళుతున్నా. అంతలోపు ఇక్కడున్న మార్కండేయ స్వామి గుడి, ఆ వెనుకున్న వాటర్ ఫాల్స్, మీకు నీళ్లు కనిపిస్తున్నాయా? మరీ పైనుంచి జారట్లేదు కానీ బట్ నీళ్ళు అయితే ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు అసలు నీళ్ళే ఉండవు, అంటే వర్షాలు కదా, అందుకని మంచిగానే ఉంది. అయితే 1000 లింగాల కోన అని ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? నేనైతే ఫస్ట్ ఈ 1000 లింగాల కోన అని పేరు విన్నప్పుడు ఏమనుకున్నానో తెలుసా? 1000 లింగాలు ఉంటాయి ఇక్కడ, అంటే శివలింగాలు 1000 ఉంటాయేమో అనుకున్నాను. కానీ కాదంట, అవి 1000 లింగాలని ఒకే శివలింగం మీద చిన్న చిన్నగా చెక్కి ఉంటారంట. అందుకని దాన్ని సహస్రలింగేశ్వర స్వామి అని అంటారంట ఆ శివలింగాన్ని. చూస్తున్నారు కదా, కనిపిస్తున్నాయా నీళ్లు ఎలాగా జారుతున్నాయో? ఇది మంచిగా వీడియో తీసుకుందామనే కొద్దిసేపు ఇక్కడే ఉన్నానా, అప్పుడే ఒక తింగర్ కోతి మన భుజాల మీదకి ఎక్కి మన తల్లో పేలు చూద్దాం అనుకునిందో, లేదో పూలు ఉంటే వాటిని ఏమన్నా తిందాం అనుకునిందో, అట్లా చేసింది. సో మళ్ళా సహస్రలింగేశ్వర స్వామి దగ్గరకు వచ్చేస్తే అలా ఒక శివలింగం మీదనే 1000 లింగాల దాకా లేదా ఇంకా అంతకు మించో ఎక్కువ శివలింగ ఆకారాలు ఉంటాయి కాబట్టి దాన్ని సహస్రలింగేశ్వర లేదా 1000 లింగాల కోన అని అంటూ ఉంటారు. ఈ కోన అన్నది కూడా మనకు తెలిసిందే కదా, వాటర్ ఫాల్ లాగా ఇలా ఉండడం వలన సహస్రలింగేశ్వరుడు 1000 లింగాల కోన. ఇది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా మనకు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా గూగుల్ మ్యాప్స్లో అయితే 8 కిలోమీటర్లనే చూపించారు. కోతి చూసారా ఎంత బాగా నడిచిందో. మీరు శ్రీకాళహస్తి 1000 లింగాల కోన అన్నా లేదా సహస్రలింగేశ్వర స్వామి అని గూగుల్ చేసినా లేదా మ్యాప్స్ లో చూసినా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ గూగుల్ మ్యాప్స్ లో మేము చూసుకోలేమండి అని ఎవరైనా అంటే వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో అలానే కామెంట్ సెక్షన్లో కూడా నేను గూగుల్ మ్యాప్స్ లింక్ ఇస్తా, దాని మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ ప్లేస్కి వస్తారు. ఇక ఇక్కడికి వచ్చాక మీకు ఈ చుట్టూ ఉండే వాళ్ళే చెప్తారనమాట, అంటే ఈ దగ్గర గ్రామంలోనే ఉంటారు వాళ్ళు. పొద్దునైతే ఇక్కడికి వచ్చి కూర్చుంటారు, మనకు గైడ్లా కూడా. సర్రని అయిపోయా ఇక్కడ వచ్చి కూర్చుంటారు వాళ్ళు. వాళ్ళకి తెలిసిందేదో చెప్తూ ఉంటారు, అంటే ఎవరెవరు ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఎలా నయం అయ్యింది, ఇలాంటివన్నీ కూడా చెప్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అలాగే చెప్పిందనమాట, అంటే ఒక ఆయనకి మ్యారేజ్ అవ్వలేదని. అరే 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 ఏం చేస్తున్నారా మీరు? రే మిమ్మల్ని ఇంత దగ్గరగా చూడడం సంతోషంగా ఉంది రే. వాడి తోకని వీడు కొరకరా వాడిని, కొరకో. బాగా జలబట్టుంది పిల్లోడికి, గుట్టుగుండే పిల్లోడు తోక పట్టుకొని ఆటలేందిడా. అదిగో మళ్ళీ తోకను కొరకుతూ. ఒరే 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 అది తోక అనుకున్నావే, మైసూరు పాకు అనుకున్నావరా? అది కింద పడ్డాడు లేదా భీమని. మీరిద్దరూ చక్కగా సల్లంగా చెట్ల మీదనే ఉండండి నాయన. భలే సరదాగా ఉన్నాయి కదా అండి. అచ్చం మనం కూడా కోతుల్లాగా ఇలా స్వేచ్ఛగా చెట్ల కొమ్మల మీద హాయిగా బతికేస్తే ఎలా ఉంటుంది అంటారు? చాలా చండాలంగా ఉంటుంది అంటారు కదా. ఒరే ఒరే వాడు చూడండి, ఒరే అది చెట్టు కొమ్మ ఉయ్యాల నాయన. ఉయ్యాల జంపాల సినిమాలో ఈయన్ని పెట్టాలి హీరోగా. సరే అబ్బా ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ఇలా అయిపోయిందిలే ఇదే అనుకుంటే, రే 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 మిమ్మల్ని తీసుకుపోయి జూలో పడేస్తే సర్కస్లో మంచి డబ్బులు రా. అసలు జాబ్ గీబ్ చేయట్లేదు కాబట్టి మీతో సర్కస్ చేసుకున్నా బాగుంటుంది అబ్బయ్య. సరేలేండి, కోతులతో సరదాగా కాసేపు మాట్లాడుకుందాం కదా. నిజం చెప్పాలంటే వాటి వీడియో తీసింది కూడా అందుకే, నేనే కావాలనే తీసా. అంటే
చూడడానికి చాలా ముద్దుగా, ఒక రకంగా ఏదో మన ఫ్రెండ్స్, మన వాళ్ళు, మనం మిస్ అయిపోతున్న స్వేచ్ఛని ఆనందంగా అనుభవిస్తున్న వాళ్ళు అన్నట్లుగా ఏదో ఒక తెలియని మంచి అనుభూతి. రే 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 ఈడచ్చం మా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా కిటికీలు వెనకాల, తలుపుల వెనకాల దాక్కుని అట్లాగే చూసేసి పారిపోయేదాన్ని తుర్రన. అట్లానే చేస్తున్నాడు. అరే ఈడైతే అసలు కెమెరా కంటికే కనపడకుండా ఓ లగెత్తుతున్నాడా. అబ్బా ఎన్ని కోతులు రే. పిల్ల కోత అయితే అదే ఎగిరి దూకింది దాని మీదకి. ఏమన్నా ఇట్టు కూర్చో ఉండవా, పోనా, నేనేమన్నాను పోనాను, అది అంతే, ఎల్లు ఎల్లో ఎల్లో. సరే అండి, ఎలా ఉన్నాయి కోతులు, బాగున్నాయా? అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాయిస్ ఇచ్చే కోతి కూడా కనిపిస్తే ఇంకొంచెం బాగుండేది అనుకుంటున్నారా? తప్పకుండా కనిపిస్తాయండి. కుక్కలు, కోతులు, వాటర్ ఫాల్స్ అన్నీ బాగున్నాయి కదా. ఇక ఇప్పుడే నేనేదో వీడియో తీసుకుంటున్నానా, చూడండి. ఈ రెండు బుజ్జి కోతులు చూడండి ఎలా ఉన్నాయో, భయపడి. ఒకటేమో అస్సలకే భయపడుతుంది, ఇంకోటి కొంచెం భయపడుతుంది. ఈ అమ్మాయి ఏమన్నా చేస్తుందా, అదే ఆంటీ చేస్తుందా, లేదంటే మనం వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి బిరబిరా అని ఆలోచిస్తా. బిరబిరా పరుగో అయిపోయింది. ఇదిగో ఆడొస్తున్నాడే, జుట్టు కొంచెం పైకి గొడ్లేసింది నా బట్టకి. ఈడే అందరినీ భయపెడతాడంట, ముది పెత్తర. కర్ర ఎత్తుకోవాల్సిందే దీనికి. కరస్తుందా లేదంటే ఊరికి అట్ట ఎగిరెగిరి పట్టు కరస్తుందా? అది విన్నారా, పెతరనాయాలంట. మామూలు పెతరగోడు కాదు, ఆకు పెతర, ముద్దు పెతర అంటాం చూడు, అలాంటి పెతర. కాబట్టి కొంచెం మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పెతరన బట్టతో జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే అందమైన వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయి కదా. ఇంకాస్త ఎక్కువ నీళ్లు అంటే వర్షాలు వచ్చినప్పుడు ఇంకొంచెం వేగంగా కూడా ఉంటుందేమో. ఇప్పటికైతే ఇదే అందం. ఇలా ఫోన్లో వీడియోలో అంత అందంగా కనిపించకపోయినప్పటికీ మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. ఇక మనం దర్శనానికి వెళ్ళిపోదాం. అక్కడ మార్కండేయ స్వామి గుడి ఉండింది కదా, అక్కడి నుంచి పక్కన కుడివైపుకి చూస్తే మనకు అంతా కనిపిస్తూనే ఉంటాయి, మెట్లకు ఉంటాయి. ఇలా మెట్లు ఎక్కితే మనం సహస్రలింగేశ్వర స్వామి దగ్గరికి వెళదాం. అసలు స్వామి దగ్గరికి వెళ్ళేది ఇక్కడ నుంచి మొదలవుతుందన్నమాట. అంటే ప్రయాణం అంటే నేనేమంటున్నానంటే, ఈ కోతులు అవి అలా టైం వేస్ట్ కాకుండా మనం డైరెక్ట్గా వచ్చామనుకోండి, పక్కనే మెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇక్కడ నడక మొదలు పెడితే మెట్లన్నీ ఎక్కి ఒక కొండ మీద లాంటి దానికి వెళతాం. ఎక్కువ మెట్లు ఉండవు, ఒక 700, 800 లేదా ఒక 1000 లోపలే ఉంటాయి అనుకుంటున్నా. నేనైతే లెక్క పెట్టలేదు, కానీ తక్కువ మెట్లే. అవి ఎక్కిన తర్వాత మళ్ళా మెట్లు దిగేది ఉంటుంది, అది కూడా చూద్దాం. అందుకంటే ఈ మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం నాకు అనిపించింది ఏంటంటే, మనకి ఎవరైనా వీడియో తీసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా అందంగా ఉంటుంది కదా. అంటే అంత మంచి లొకేషన్, అంత మంచి పచ్చటి ప్రకృతి అని నా అర్థం అంతే. ఇక స్టార్టింగ్లో చెప్పినట్లున్నాను, ఈ అడవిలో మనం నడిచేటప్పుడు, అడవి అని బిల్డప్ ఇస్తున్నా అనుకోకండి. మనం వెళుతున్న ఏరియా అయితే కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది, కానీ ఆ చుట్టుపక్కల చూసామనుకోండి అవంతా కొండలు, అడవులే కదా. మనకు అదేమి అడవుల్లో తిరిగే అడవి మనిషి అయితే కాదు కదా, పరిచయం ఉండి చకచకా వెళ్ళిపోవడానికి. అయినప్పటికీ వెళ్ళొచ్చేమో, కానీ మన ముందు కొంచెం అంటే మనకు తెలిసిన వాళ్ళని నమ్మడం కూడా కష్టమే. అలాంటిది తెలియని వాళ్ళతో ఇలా వెళ్ళామనుకోండి, అందులోకి గుంపు అబ్బాయిలు. మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం కదా, జనాలు ఉంటూనే ఉంటారు పట్టపగలో, లేదంటే రాత్రిపూట అయినా లైట్ల కాంతిలో అయినా, ఎలా అయినా ఆటో డ్రైవర్లో వాళ్ళు వీళ్ళు, లారీ డ్రైవర్లో, లేదా చదువుకున్న అబ్బాయిలో ఏదో ఒకటి చేశారు, కాల్ చేశారు, ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. అలాంటిది కళ్ళ ముందు వయసులో ఉన్న గుంపు అబ్బాయిలు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలా, కొంతలో కొంత ఇలాంటి వాళ్ళే కొంచెం మేలు. అది ఎందుకో మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఏంలే, కాస్త విచక్షణతో, కొంచెం ఇదితో, పద్ధతితో అలా ఉంటారు. ఒక రకంగా ఉండే ఇంకా క్రూరంగా ఉంటారు చూడండి కొంతమంది. వాళ్ళతో అయితే ఇంకా డేంజర్. అమ్మో ఆపమ్మో, ఏదో వింటున్నావని వాళ్ళతో డేంజర్, వీళ్ళతో డేంజర్ అంటున్నావో, అసలైన డేంజర్ నీతో కదా అని మీరు అనొచ్చు, నాకు వినిపిస్తూ ఉంది. ఎస్, అది కూడా ఒక పాయింటే. సరే, ఇక ఇది అంటే ఇలాంటి వాటిని ఇది ఏం చేస్తుంది మమ్మల్ని అన్నది మీరు చూడండి. వీడు చెయ్యి మాత్రం లేదు పాపం, ఎందుకో ఏదో తింగర్ పనే చేసుంటాడో, లేదంటే పుట్టుకతోనే అలాగ ఉండుంటుందో మనకైతే తెలియదు. లేదంటే మనం ఆకుపెతరులు ఉంటారు కదా,
అంటే వీళ్ళు చెట్లు కొమ్మలు ఎక్కి దిగి విరిగిపోయారని కాదు, మన వాళ్ళు ఎవరైనా దాన్ని చేయబట్టుకొని ఆడించడం లేదంటే ఇంకేదైనా తరిగి కొట్టడం ఉంటాయి కదా. ఒక్కొక్కడు ఒక్కొక్క మనస్తత్వం, ఎవరిదని చెప్తా. అసలు ఇలా చూస్తే మాత్రం స్వామివారిని పూజించుకోవడానికి పరిగెత్తుకుంటూ పోతున్నా వానరం అని చాలా భక్తిభావం పెరిగిపోద్ది కదా మనకు. మరి దానికి అదొక సరదాగా ఉంది. జనాలతో కూడా అక్కడ దాకా మెట్లెక్కి రావడం. వాళ్ళు మన ముందు పోయారు చూడండి, గుండోళ్ళు, అదే తిరుపతి నుంచి వచ్చారంట అన్నోళ్ళు. సో వాళ్ళు దాంతో ఆడడం, అదే దానికి ఏదో ఇవ్వడమో లేదంటే అది వాళ్ళు ఏదో ఇస్తారని ఆశపడ్డమో ఏదో జరిగినట్టుంది. అందుకని నేను మధ్యలో ఉన్నాను కదా, అది మెట్ల మీద దిగి వెళ్ళడం కంటే అలాగా మెట్ల పక్కన ఉంది చూడండి సపోర్ట్గా, ఆ గోడ మీద నుంచి వెళ్ళాలా. అక్కడేమో అడ్డంగా నేను ఫోన్ పట్టుకొని ఉన్నా, అందుకని కాసేపు ఆగింది, దాని టైం వేస్ట్ అయింది. అంత లోపల వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. సో అందుకని ఇంకా సరసరా బిరబిరా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. సరే అదైతే లఘువులు తోలుకొని వెళ్ళింది, కానీ మనం అంత లగెత్తలేంగా. అందుకని చిన్నగా కాస్త ఆగి కొండలు గుట్టలు చూసుకుంటా వెళదాం అనుకున్నాను. అయితే ఒక 20 నిమిషాలు గడిచిపోయింది కాబట్టి ఇంకొకసారి చెప్తానండి, అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే శ్రీకాళహస్తి దగ్గర, లేదంటే శ్రీకాళహస్తికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెయ్యలింగాల కోన దగ్గర ఉన్నాము. అక్కడ నుంచి దూరంగా కనిపిస్తున్న తిరుపతిని, మేఘాలని, కొండలని, ఆ దూరంగా ఉన్న తాటి చెట్టును అయితే నేను చూస్తూనే ఉంటా, అది ఎక్కడ ఒక్కటి ఎలా వచ్చింది అని. సో ఈ ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం కొంచెం మెట్లు ఎక్కొచ్చాం కదా, ఇంకా ఈ మెట్లన్నీ ఎక్కి అక్కడ గుడి ఉంటుందా, ఇది భక్త కన్నప్పనా అని అనుకుంటున్నారా? భక్త కన్నప్పకి అన్ని మెట్లు ఉండవు, అది కూడా గుడి పక్కనే ఉంటుంది. కానీ ఇది మనం ముందే చెప్పుకున్నాం కదా 8-10 కిలోమీటర్ల దూరంలో అని. సో ఆ దూరంలో మెట్లు ఉంటాయి, ఈ మెట్లు ఎక్కాలి, ఆ తర్వాత మళ్ళా మెట్లు దిగాలి, ఆ తర్వాత అడవిలో నడవాలి, ఆ తర్వాతే స్వామివారి దర్శనం అవుతుంది. అంత ఎక్కువగా జనాలు రద్దీ లేదు, కానీ గంటకి ఒక 3-4 అలాగా వస్తూ ఉంటారు. మీన్స్ ఒక ఫ్యామిలీ. సోమవారాల్లో ఇంకొంచెం ఎక్కువ రావచ్చు, సెలవు రోజుల్లో కూడా ఎక్కువ మంది వస్తూ ఉండొచ్చు. బట్ మ్యాక్సిమం అయితే అస్సలు రద్దీనే ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఏవైనా భోజనాలు తెచ్చుకుంటే ఆ గుడి దగ్గర కూర్చొని తినేసి మీ చెత్త మీ చెదారం మీ బ్యాగ్లో వేసుకొని అక్కడ పడేయకుండా తిరిగి మీ కార్లోనో బైక్లోనో. ఎందుకు ఇలా అంటున్నానంటే ఆటోలో కూడా మనం వెళ్ళొచ్చు, ఇక్కడికి బస్సు ఆటో ఏవి ఉండవన్నమాట ఈ రూట్లో. కాబట్టి మనం తప్పకుండా ఒక ఆటో కట్టించుకోవాల్సి వస్తుంది. దానికి ఎంత అవుతుంది అంటే 600 అడుగుతారు. మీరు జనాలను చూసుకొని, అంటే వాళ్ళు ఇక్కడికి రావడం, వెయిట్ చేయడం, తిరిగి వెళ్ళడం ఇదంతా ఉంటుంది కాబట్టి అలా అడుగుతారంట. నిజం చెప్పాలంటే నన్నే అడిగారు, లాస్ట్ టైం వచ్చాం కదా అప్పుడు వాళ్ళని, అన్న అక్కడికి వెళదా అంటే 600 అమ్మ అన్నారు. అంత ఇచ్చుకోలేక నేను అప్పుడు వెళ్ళలా. తర్వాత ఇప్పుడైతే వచ్చాను. ఇక మనకంటే ముందు వచ్చిన అన్నోళ్ళు ఇక్కడ కూర్చొని నన్నైతే ఒక వీడియో తీసి ఇవ్వండి అని అడిగారు, అంటే వాళ్ళకి. సరే వాళ్ళ వీడియో వాళ్ళకి తీసిచ్చేసాక మనం కోతితో మళ్ళా వీడియో తీసుకున్నా. చూడండి, ఇది వాళ్ళని అసలు వదిలిపెట్టే ఉండలా. మరి ఏమైందో ఏమో గానీ మన దగ్గరకు వచ్చేసింది. ఎంత బుద్ధిమంతుడుగా కూర్చో ఉన్నాడు గోడ మీద. ఆంజనేయ స్వామిని చూసారా, కొండ అదే బండ మీద. సరే వాళ్ళకి మనం వీడియో తీసిమ్మన్నారు కదా, తీసిచ్చాక ఈ కోతి కాసేపు అక్కడ ఉందా, మళ్ళా కిందకి వెళ్ళిందా, ఇంకా మళ్ళీ ఎవరో వస్తున్నారో లేదో ఏమో తెలియదు, కానీ అది బుద్ధిమంతుడు మళ్ళీ వచ్చి కింద కూర్చున్నాడు. ఏమో ఈసారి కింద బాగా అనిపించలేదు అనుకుంటా, పైన కూర్చున్నాడు. వీడికి ఎంతసేపు దొంగ బుద్ధే. ఏదో నాకు తెలుసు ఈ పవర్ బ్యాంకో చార్జరో అక్కడ ఉన్న బైక్ కీసో కార్ కీసో ఏదో తీసుకెళ్ళడానికే ప్లాన్ అయితే పథకం అయితే వేసాడు. జిత్తుల మారి గుంటనక్క. ఓహో నువ్వు కోతివి కదరా, నీ తోక మాత్రం అందంగా ఉందిరా భయ. ఏదో చేస్తాడు ఫైనల్కి అని నాకు అనిపిస్తూనే ఉంది. ఏం చేస్తాడో కాసేపు మనం చూద్దాం. చూడండి, మీరు కూడా చూడండి ఏం చేస్తాడు. ఆ బాటిల్ని ఎత్తుకుంటాడా, అప్పుడు మనం వాడిని ఏం చేస్తాం, వాడు మనల్ని ఏం చేస్తాడు, చూస్తూ ఉండండి. ఒరే నువ్వేం చేయాలనుకుంటున్నావు చేసేసి పోరా, ఇంకా ఎంత టైం రా, అట్లా లేట్ చేయబాక, ల్యాక్ చేయొద్దు. నేనే వీడియోలు చాలా సాగదీసి పెడతంట, ఇంకా నువ్వు కూడా ఇలాగ సాగదీసావనుకో జనాలు తిడతారా, నిన్నేమనకపోయినా నన్ను తిడతారా. నువ్వు పవర్ బ్యాంక్ ఎత్తుకెళ్ళాలనుకుంటున్నావా, లేదో జోబులో కనిపిస్తున్న ఫోన్ పట్టుకుపోవాలనుకుంటున్నావా, ఏదో నీ ప్లాన్ ఏందో, నీ ప్లాన్ ఆఫ్ యాక్షనా, నీ మోడ్ ఆఫ్ యాక్షనా ఏంటో, అద్ది అట్లా
కానీ దేని మీద ఉందే ఈ పెద్ద అయినా దీంతో ఎందుకులే రచ్చ, ఆల్రెడీ ఒక కోతితో ఏగుతున్నాం కదా చాలు అనుకుని వచ్చేసాడు యువతలకి. ఇంకో కోతి పక్కన కూర్చున్నాడు. ఇంకా నేను అనుకుంటూనే ఉన్నా బాటిల్ అది ఎత్తుకెళ్తుంది, ఏదో ఒకటి ఎత్తుకుపోతుంది దొరికితే బాటిల్ అని. అయితే మనం ఇంతకు ముందు కూడా అప్పుడు ఒకసారి మన్నార్ పోలూరులో మీ బాబుదమ్మా బాటిలా, అబ్బా ఎంతలా ఎగిరి పట్టుకుంటుందో, మొహం అంతా కూడా ఎర్రగా అయిపోయింది కోతికి మన మీద కోపంతో. ఎందుకమ్మా అంత కోపమా? డబ్బులు పెట్టకుండా మోసుకు రాకుండా నీకే దాని మీద అంత అధికారం ఉంటే అన్నీ చేసిన మాకు ఇంకెంత ఉండాలమ్మా? నువ్వు మా మీదకి ఎగిరెగిరి వస్తున్నావు, నేను నీ మీదకి రావాలా? నా బాటిల్ని ఎందుకు ఎత్తుకుంటావని. కానీ ఇదేందో అంత రివర్స్లో నా మీదకి దూకుతుంది. సరే గీక్కో, బాగా గీక్కొని బుర్రబెట్టి ఆలోచించి ఏం చేయాలో చెయ్యి. ఇంతలోపల నా పక్కనుండే పెద్ద మనిషి దానికి ఎంత దాహమో నీళ్ళు ఇచ్చే అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఎన్ని నీళ్లు వస్తున్నాయి, దానికి మన బాటిల్ని ఇది చేయాలనే ఇది కాకపోతే అసలు ఇంతకుముందు మన్నార్ పొల్లూరు గుడిలో కూడా ఒక కోతి వల్ల ఇలాగే బాటిల్ వదిలేసి వచ్చినా మా అత్త తిట్టకుండా తిడుతుంది మామూలుగా అయితే. కానీ ఇంకా ఇలాంటి విహారయాత్రలకు పోయి ఏదో మంచి చేయబోయి అంటే పుణ్యానికి పోతే పాపం ఎదురైందన్నట్ట కొంచెం జాలే దానికి చెయ్యాలాగుందని. కానీ చూసారా ఎంతలాగా ఎగిరిందో. కాబట్టి జంతువుల దగ్గర మాత్రం జాలి ప్రేమ అలాంటివేం వద్దు. అలా అని కసిగా కఠినంగా ఉండండి అని కూడా కాదండోయ్, వాటి పని వాటిది, మన పని మంది అంతే. ఎందుకంటే మొన్న ఒక క్రికెటర్ ఎవరో కూడా ఒక చిన్న కుక్క పిల్లని సేవ్ చేయబోయి చనిపోయారని విన్నాను. ఇవేంటంటే కొన్ని అంటే వాటికి తెలియకుండానే అవి మనకి అపాయాన్ని క్రియేట్ చేస్తాయి. కొన్ని జంతువులు ఏంటంటే వాటి పని వాటికి నెరవేరుతున్నంతసేపు బాగానే ఉంటాయి, ఎప్పుడైతే మనం రివర్స్ అయినాం అనిపిస్తుందో అప్పుడు కరిచేసో కొరుకేసో పోతూ ఉంటాయి. కాబట్టి అది ఎంత ఇదైనా జంతువే, అది మనది కాదు కదా, మనం పెంచలేదు కదా. బయట వెళ్ళినప్పుడు మాత్రం ముఖ్యంగా కుక్కలకి బిస్కెట్లు వేయడం, కుక్కలు అవి ప్రేమగా చూస్తే ఆ బాటిల్ని చూసారా అనవసరంగా వృధాగా పోయింది, తాగిందిలే పట్టిందిలే. సో కుక్కలు జంతువుల గురించి అయితే ఇదండి. మనకు మచ్చిక లేని కుక్కలకి బయట వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించిన వాటికైతే మీరు ఎక్కువ ప్రేమని చూపించొద్దు, ఓకేనా. నెక్స్ట్ మీరు పైన చూసారే పాము ఏదో రౌండ్గా ఉన్నదాన్ని మింగడం పట్టుకోవడం, సో సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనుకుంటా అది అక్కడ ఉంది. ఇక ఈ ప్లేస్కి వచ్చాక ఇక్కడి నుంచి మనకు చుట్టూ ఉన్న కొండలన్నీ చాలా పచ్చగా మంచిగా అందంగా కనిపిస్తున్నాయి కదా. ఏది మెట్లెక్కినా గుడి కనపడలేదే అని అనుకుంటున్నారా? ఇంకెక్కడ గుడి అండి, ఇంకా చాలా దూరం ఉంది. జస్ట్ ఒక ప్లేస్కి వచ్చాము, ఇక్కడి నుంచి చుట్టూ కొండల్ని చూస్తున్నా. ఒకసారి చూసేయండి మీరు కూడా. ఎండల్లో వస్తే బాగా ఎండిపోయినట్టు కొంచెం జీవం లేకుండా అలా ఉంటుంది, కానీ ఇలాంటి టైంలో వస్తే మాత్రం చెట్లన్నీ కూడా వాటి మీద ఉన్న దుమ్ము ధూళి అంతా వాన నీటికి కరిగిపోయి దాని పచ్చదనం పైకి కనిపిస్తూ కొత్తగా చిగుర్లు పెట్టుకుంటూ మంచి బాగుంటుంది. ఇక ఇక్కడి నుంచి మళ్ళా మనం మెట్లు దిగేద్దాం మరి. మెట్లు దిగితే గుడి కనిపిస్తుందా అనుకుంటున్నారా? అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దిగే వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి 2 మాటలు చెప్పాలా. 2 మన్నార్ పోలూరు జాంబవతి సత్యభామ సమేత అలఘు కృష్ణస్వామి ఆలయంలో మనం కోతికి ఇలాగే నీళ్లు వేసా. అక్కడ కూడా అంటే ఇప్పుడు చాలా దాహంతో ఉన్నాయి ఏవైనా జంతువులు, వాటికి ఏం పెట్టకుండా వెళ్ళిపోండి అని కాదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అవి కొంచెం మనతో అంటే ఏమి అనకుండా అలా జాలిగా చూస్తున్నా ప్రేమగా చూస్తున్నా మనం వాటితో మరింత ప్రేమగా ఇదైపోయి అనవసరమైన దగ్గర వాటితో ఏదో చేపించేసుకుంటాం. ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ మీరైతే మీకు మచ్చిక లేని జంతువులతో జాగ్రత్త. పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అన్నది మాత్రం మీరు ఫీల్ అవ్వకూడదు. రెండోది వచ్చేసి మన జాగ్రత్త మనది, వాటి జాగ్రత్త వాటిది. వాటికి దాహం ఉంది, ఆకలి ఉన్నట్టుంది, వాటికి ఏదో సాయం అవసరం, అది వరకు చేద్దాం. అంతకు మించి మన అవసరం వాటికి లేనప్పుడు అసలు వద్దు వాటితో ఏమి. మన జంతువులు మన ఇంట్లో ఉండి మచ్చికగా ఉన్నవైతే మీరేమైనా చేసుకోండి. అలా ఇంట్లో ఉన్న వాటి వల్ల కూడా ప్రమాదమే ఉంటాయంట. కొన్ని క్రూర అంటే పులులు సింహాలు అలాంటివి మనం పెంచుకుంటే, కాబట్టి వేటిని పెంచుకోవాలో వాటినే పెంచుకుంటూ ఎంత ఇది చేసుకోవాలో అంతే చేసుకుంటూ బయట వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా
అంటే ఇది ఇంతసార్లు నొక్కి నొక్కి చెప్పడానికి కారణం ఏంటో తెలుసా అండి? గొంతు కూడా రాసుకుపోయింది అరగంట ఆపకుండా మాట్లాడేసరికి, అంటే వాయిస్ ఇచ్చేసరికి. అంటే నెల రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇలా. అంతకుముందు ఎవరో ఒకరు కామెంట్ చేశారు, అక్క మీరు రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నారు, నేను దానికి ఇదవుతున్నాను, అడ్మైర్ చేస్తున్నాను అన్నట్లుగా. ఆ తర్వాత నుంచి అసలు రెగ్యులర్ వీడియోసే లేకుండా పోయినాయి. కారణం ఏం లేదు, వైఫై లేకపోవడం, ఒక ప్లేస్ లేకపోవడం, మనం వీడియోకి ఆడియో ఇచ్చే ప్లేస్ టైం లేకపోవడం. ఇప్పుడు అది మళ్ళా కుదిరింది కాబట్టి ఇది ఫస్ట్ అనుకుంటా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత. నెక్స్ట్ ఇంకా చేయాలని అనుకుంటున్నాను. చేస్తే బాగుంటుంది, చేయకపోయినా బాగానే ఉంటుంది. సరే, ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయాను. జంతువుల గురించి పదే పదే అలా వద్దండి ఇలా వద్దండి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనిషికి ఒక పిచ్చి ఉంది, సినిమా పిచ్చి. అంటే మన దగ్గరికి ఏమైనా ఒక జంతువు వచ్చిందనుకోండి, మనం హీరో లెక్క, ఏదో మనలో పాజిటివిటీ ఎక్కువ ఉందనో, మనం ఏదో గొప్ప మనిషి అనో, పూర్వజన్మలో మనం ఏదో అని, ఇలా రకరకాలు ఉంటాయి. సో దానికోసం ఏం చేస్తారంటే, చూసే వాళ్ళ దగ్గర బిల్డప్ కోసమో లేదు ఇంకొక దానికోసమో వాటితో మరి కాస్త ప్రేమగా ఉన్నట్టు, అవి మనతో ఇంకా ప్రేమగా ఉంటే బాగుండు అనుకుంటూ ఇలా. అంటే అలాంటి వాళ్ళని చూశాను. ఒకప్పుడు నేను కూడా అలానే అనుకున్నాను. కానీ తర్వాతే అనిపించింది, అవి మనకి ప్రేమని పంచాల్సినంత అవసరం ఏంటి, అవి మన దగ్గరికి రావాల్సింది ఇదేంటి, అలా వస్తే మనం హీరో హీరోయిన్ ఏంటి, అవి రాకపోతే మనం ఏమన్నా విలనా లేదంటే నార్మలా? సో ప్రతి ఒక్కడు నార్మలే, ప్రతి ఒక్కడు ఎక్స్ట్రాడినరీ. సో ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఏం లేదు. ఇవి నిజమైన సినిమాలు ఏం కాదు. సో మనం పెద్ద ఓవర్ థింక్ చేసేసి ఓవర్ యాక్ట్ చేయాల్సినంత అవసరం లేదు. ఏదైనా సహజంగా ఒక జంతువు వచ్చిందంటే దాని సహాయం కోసం వచ్చి ఉండొచ్చు, లేదంటే నేను చెప్పిన కేసెస్ కూడా ఉండొచ్చు. అంటే పూర్వజన్మలో ఏదో లింకో, కాకుంటే మనలో పాజిటివిటీ విపరీతంగా ఉండడమో అలాంటివి. కానీ అవి సినిమాల్లోనే ఎక్కువ జరుగుతుంటాయి తప్ప నిజ జీవితంలో మరి ఈ రోజుల్లో డబ్బు పిచ్చి పట్టిన జనాలలో. అంటే ఇదెందుకు అంటున్నానంటే, ఒక యోగా టీచర్ ఉన్నారు, నేనేం జాబ్ చేయట్లేదు, డబ్బు కోసం బ్రతకట్లేదు, నేను ఉన్నన్ని రోజులు, నా ఆయువు ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు, నేను చనిపోయే రోజుకి నేను బ్రతకాలనుకుని బ్రతికినాను, నా కోసం నేను బ్రతికాను, నేను ఎవరిని మోసం చేయకూడదు అనుకున్నాను, సో డబ్బు కోసం నా ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు అనుకున్నాను. సో ఇలాంటి కొన్ని ప్రిన్సిపల్స్ వల్ల నేను జాబ్ చేయట్లేదు, నేను చేస్తున్న పని వల్ల నాకు డబ్బు రావట్లేదు, అందుకని నేను డబ్బులు లేకుండా ఇలానే ఉన్నానంటే, ఆ యోగా అయినా ఓకే పోన్లే అని అనుకోవాలా? అంటే యోగా ఎప్పటి నుంచో టీచింగ్ చేస్తున్నారు, యోగాలోనే మునిగి తేలుతుంటారు, యోగా అంటేనే యూనియన్, యోగా అంటేనే సమభావం, ఇలా అంతా చాలా ఉంటాయి కదా. సో డబ్బుకు మించింది ఇంకేదో ఉంది, ఆ నిజాయితీ అసలు ఎంత పెట్టుకుంటే ఎంత పెడితే వస్తుంది, ఇలాంటివన్నీ ఆలోచించి గొప్పగా అనుకుంటే ఎంత బాగుండు. కానీ ఆయన కూడా ఏమ్మా డబ్బులు సంపాదించట్లేదా, అరే డబ్బులు సంపాదించకపోతే అంత బాగోదే అనేసి ఫోన్ పెట్టేశారు, అంతే, ఇంకేం మాట్లాడలా. ఇది ఎందుకు చెప్పాను, అసలు మా గురువు గారిని తక్కువ చేసేందుకు మాట్లాడాను, ఇదంతా కాదండి. ఏదో చెప్పబోయి ఎక్కడికో వచ్చా, ఇలానే వస్తూ ఉంటానని మీకు తెలిసిందే. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మనం ఇంతే అని మీరే అర్థం చేసుకోవాలి. నేను మారడానికి ప్రయత్నిస్తాను. ఇక మనం ఒకసారి వీడియోలోకి వద్దాం. చివరి మెట్ల దగ్గర ఉన్నాం. ఇలా మెట్లు దిగిన తర్వాత చూసారా ఎన్ని మెట్లు దిగి వచ్చేసామో. నిన్న మొన్న వర్షం పడింది కాబట్టి మెట్ల మీద కొంచెం పాచి ఉన్నట్లుంది. ఇక ఈ వెదురు బొంగులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనకి 2 దారులు కనిపిస్తాయి. ఒకటేమో రైట్కి, ఒకటేమో లెఫ్ట్కి. మనం రైట్లో నుంచి వెళ్ళాలా, వెళ్ళినప్పుడు గుడికి వెళ్తాం కదా, ఆ పక్కన ఎదురుగా మెట్లు ఉంటాయి, అవి దిగి వస్తే లెఫ్ట్ సైడ్లో ఉన్న దారిలోకి వస్తాం. అక్కడి నుంచి మళ్ళీ ఇదే మెట్లెక్కి తిరిగి వెళ్తాం. సో ఇప్పుడు మనకు అక్కడ వాటర్ ఫాల్స్ లాగా ఉన్నాయి కదా, అక్కడికి వచ్చే నీళ్ళు అనుకుంటా ఇవి. ఈ నీళ్ళని దాటి అవతలికి వెళ్ళి ఇక పచ్చటి చెట్లలో నడుచుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఎలాగూ ఇక్కడ నడిచేటప్పుడు మనమేమి ఇది చేయం కాబట్టి ఇంతకుముందు ఆపిన సబ్జెక్ట్నే చెప్తాను. అదేంటంటే మా యోగా టీచర్ గురించి కాదు, మన దగ్గరికి జంతువులు రావడం, అలా వచ్చిన వాళ్ళు హీరో హీరోయిన్లుగా ఫీల్ అవ్వడం, దాని గురించి. బేసిక్గా ఎక్కడ ఇలా జరుగుతుంది, విపరీతమైన పాజిటివిటీ అంటే దైవత్వం అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. అలా దైవత్వం మనలో ఉన్నప్పుడు, మన దగ్గరికి ఏదైనా జంతువు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా, హీరోల్లాగా అసలు ఫీల్ అవ్వం. వాళ్ళ దగ్గర వాళ్ళు చూడు ఇప్పుడు మనల్ని ఎలాగా చూస్తారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, నా దగ్గరికి వచ్చింది, నేను దేవుడిని, నాలో దైవత్వం ఉంది, ఇలా ఏం వాళ్ళు పొంగిపోరు. అసలు వాళ్ళు ఎలాంటి ఇది అవ్వరు, జస్ట్ నార్మల్.
వాళ్ళ దగ్గరికి ఒక జంతువు వచ్చినప్పుడు ఎలా ఉంటారో రానప్పుడు కూడా అలానే ఉంటారు. వచ్చినప్పుడు దాన్ని కొంచెం ప్రేమగా చూస్తారు, రానప్పుడు నార్మల్గానే ఉంటారు. అంటే అదే అంటే ఒక డిఫరెన్స్ చెప్తా. ఇప్పుడు నా లాంటి దాని దగ్గరికి ఒక కోత వచ్చింది అనుకోండి, అప్పుడు నేను ఎలా ఫీల్ అవుతానో తెలుసా? వెంటనే నా పక్కన ఉన్న వాళ్ళకి వీడియో తీయవా అంట. తీస్తారా? అప్పుడు నా మనసులో ఏమనుకుంటా, ఆహా వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు నా వైపు చూస్తున్నారు, ఈ అమ్మాయిలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టుంది, అందుకే ఈ కోత ఆమె దగ్గరకు వచ్చింది అనుకుంటుంటారు. అంటే సినిమాలో హీరోయిన్ లాగా ఇక్కడ నా లైఫ్లో నేను ఒక హీరోయిన్ లాగా బిల్డప్. సో ఒక్క విషయానికి ఎన్ని రన్ అవుతాయంటే, ఒకవైపు అహంకారం, ఒకవైపు ఆనందం, ఒకవైపు ఇంకో ఎమోషన్, ఇలా రకరకాలు. ఇవన్నీ దైవత్వం ఉన్న వాళ్ళలో ఉండవు. అది నేను చెప్పాలనుకున్నది. అలాంటి ఏమీ ఉండని మీరు, దైవత్వం ఉన్న మీరు అసలు దేనికి ప్రాకులాడడం మీన్స్ వీడియోలు, మీడియాలు ఇలాంటివన్నీ అవసరం ఉండవు కదా. అలాంటివి అవసరం లేనప్పుడు నిజం చెప్పనా, నిజంగా ఒక వీడియో మనం తీసుకోము అన్నప్పుడు మనం సరిగా బట్టలు కూడా మంచి వేసుకో అనుకుంటున్నా, అంటే ఒక ప్రచారం లాంటిది మనకు ఉండనప్పుడు, దాని గురించి ఎవరు పట్టించుకున్నప్పుడు, అలా పట్టించుకుంటారు లేదా పట్టించుకోరు అన్న దాని గురించి మనం అసలు పట్టించుకున్నప్పుడు. ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ పచ్చటి ప్రకృతిని, ఆ మధ్యలో ఉన్న కాలినడకని చూడండి. తర్వాత నేను చెప్తున్నదాన్ని ఒకసారి మనసు పెట్టి వినండి. మనం ఎందుకు ఇంట్లో ఉంటే నార్మల్ ఉంటాం, బయటకు వెళితే ఇది మనల్ని వాళ్ళు చూసి ఇంప్రెస్ అవ్వాలనే దానికంటే వాళ్ళు ఇంప్రెస్ అయ్యారా లేదా అన్న దాని గురించి మనం ఆలోచిస్తాం. కాబట్టి వాడు ఇంప్రెస్ అయితే నాకేంటి, వాడు ఇంప్రెస్ అవ్వకపోతే నాకేంటి, వాడు అయ్యినా నాకు లాభం లేదు, అవ్వకపోయినా నష్టం లేదు అన్న ఒక ఆలోచనకు వచ్చాం అనుకోండి, మనం మనకి ఎలా కావాలో అలానే రెడీ అవుతాం. కానీ అవతలోళ్ళ గురించి ఇది చేసాము, అవతలోళ్ళు ఏమనుకుంటున్నారో అనేదాన్ని మనం రిసీవ్ చేసుకొని దాని మీద మనం ఆలోచిస్తాం. కాబట్టి ఆలోచిస్తే దానికి తగినట్టుగా డ్రెస్ చేస్తాం. ఏంటేంటో సోది చెప్తుంది, అసలు ఏంటి ఇది, ఈ ప్లేస్కున్న గొప్పతనం ఏంటి, అది కదా చెప్పాలి. ఒక గుడికి వచ్చి ఏంటి ఏదేదో చెప్పడం ఏంటి అనుకుంటున్నారా? దీని గురించి ఎవరు ఎక్కువ చెప్పట్లేదండి. నాకు తెలిసినంతవరకు, నేను తెలుసుకున్నంతవరకు శ్రీకాళహస్తి అంటే మొదట్లో అంటే స్వర్ణముఖి నది ఒడ్డునుంది కదా ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న ఆలయం, అక్కడికంటే ముందు కూడా ఇక్కడే స్వామివారు ఉండేవారట. ఇక్కడే అందరూ వచ్చి పూజలు గట్రా చేసుకునే వాళ్ళంట. అయితే చాలా కష్టంగా ఉంది, ఇక్కడ కాకుండా వేరే ప్లేస్ అయితే ఇంకొంచెం బాగుంటుందని స్వర్ణముఖి నది ఒడ్డున మరొక శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయం నిర్మించుకొని అక్కడే జ్ఞానప్రసూనాంబ, దక్షిణామూర్తి వీళ్ళ ప్రతిష్ఠ చేసి అక్కడ ఆలయాన్ని పెంచారంట. ఇది ఒక వర్గం అని చెప్పచ్చా, కొంతమంది అభిప్రాయం, వాళ్ళు నాకు చెప్పింది. నేను ఆలోచించాలి దీని గురించి, ఎందుకంటే శ్రీకాళహస్తి గురించి మనం ఏమన్నా తెలుసుకుందాం అంటే, నాకు తెలిసినంతవరకు నేను చదవాలనుకున్నది, తెలుసుకోవాలనుకున్నది ధూర్జటి రాసిన శ్రీకాళహస్తి మహాత్మ్యం. అది ఒకసారి చూద్దాము. అదేంటంటే స్వామివారి గురించి అప్పటి జానపదులు చెప్పుకున్నవి, అప్పటి కథలు అవన్నీ కలిపి రాశారు అని ఉంది గూగుల్ చేస్తే. మరి ఆ పుస్తకాన్ని ఒకసారి చూసి అందులో స్వామివారి గురించి ఏముందో చూడాలి. ఇక్కడ ఆలయానికి సంబంధించి తమిళరాజు చోళరాజు నిర్మించినట్టు, ఆయనే అరుణాచలంలో ఇక్కడ వేరే ప్లేస్లో కూడా అంటే ఈ పంచభూతాలకి సంబంధించిన ఆలయాలని నిర్మించినట్లు ఉంది. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, మరి వాయులింగం కదా శ్రీకాళహస్తీశ్వరుడు, అలా వాయులింగం అంటే అది స్వయంభూగా వెలిసింది కదా, దాన్ని ఒకరు ప్రతిష్ఠించడం ఏంటి, దానికంటే ముందు ఇక్కడ స్వామివారు ఉండడం ఏంటి, ఇది ఒక ప్రశ్న రావచ్చు. దానికి అలా నాకే ప్రశ్న వచ్చినప్పుడు ఏమనిపించిందంటే, ఈ పంచభూత లింగాలు అన్నవి ఎవరి ఆలోచన అయినా అయి ఉండొచ్చు. అంటే మనము ఆ ఇంజనీరింగ్ అంటాం కదా, అలా చేసి ఆ వాయు అంటే ఆ ప్లేస్లో అలాంటిది మానవ నిర్మితం అయి ఉండొచ్చు. మానవుడి తెలివితేటలతో ఈ పంచభూత క్షేత్రాలలో కూడా ఆ తత్వానికి సంబంధించింది అంటే వీళ్ళే మనుషులే ఏదైనా చేసుండొచ్చు, అది వాళ్ళ తెలివి ఇంజనీరింగ్ ఇది అయి ఉండొచ్చు అన్నది ఒక ఆలోచన. కాదు పురాణాల్లో ఎప్పటి నుంచో ఉంది కదా అంటే మరి అది స్వయంభూగా ఉండుండొచ్చేమో. అప్పటి అడవుల్లో ఉండే జనాలు ఇక్కడ కూడా ఒక స్వామివారిని అంటే
శ్రీకాళహస్తిలో ఇక్కడ ఒక స్వామివారిని ప్రతిష్ట చేసుకొని పూజించుండొచ్చు. ఏమో మనకైతే తెలియదు. నిన్నగాక మొన్న ఏం జరిగిందంటేనే మనం చెప్పలేం. అలాంటిది ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఏం జరిగింది, ఎవరు చేశారంటే ఎలా తెలుస్తుంది? తెలుసుకోలేని ఒక ఆలోచన అయితే ఉంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు తెలుసుకునేది తప్పు అయితే ఓకే, ఇది తప్ప, ఇంకేదైనా కొత్త విషయం ఉందా అని యాక్సెప్ట్ చేసే తెలివైతే ఉంది. అక్కడ వరకే సంతోషం. ఇక మనం ఇంకా చెట్లలో వెళ్దాం. ఇక్కడ నేను మీకు ఎవరినైనా చూపించానా అంటే ఒక ఆయన అడిగాడు అనమాట. ఆ అబ్బాయిల గుంపులో ఒక అన్న ఏమని, అన్నో తమ్ముడు, మనం పెద్ద ఆంటీమే కదా, సో తమ్ముడే అని అందాం. ఏం అడిగారంటే అసలు ఈ దారి కరెక్టేనా అని అడిగారు. కరెక్టే, అంతకుముందు నేను వచ్చాను, మీరు వెళ్ళేది కరెక్టే అని చెప్పాను. ఎందుకంటే అక్కడ అసలు ఇక్కడ వరకు అయితే ఏదో నడక దారిలా ఉంది కదా, సో వెళ్ళిపోతా. కానీ ఒక పాయింట్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అన్నది తెలియదు. అక్కడికి వెళ్ళి వీళ్ళకి డౌట్ వచ్చి తిరిగి వచ్చినట్టున్నారు. రెండోది వచ్చేసి ఆయన ఏం చేస్తున్నారు అలాగా అనుకుంటున్నారా, ముందు ఆల్రెడీ వెళ్ళారు కదా వాళ్ళని భయపెడుతున్నారు అనమాట ఇక్కడ చేరి. అంతే, అవే తోకలేని కోతి పనులు అంటే. కానీ మనకైతే కొంచెం ఎవరో ఒకరు తోడుగా ఉన్నట్లే కదా, సో అందుకే హ్యాపీ ఫీల్ అయిపోయి మన వీడియో మనం తీసుకుంటా వెళ్ళిపోయాము. ఇక్కడ వాళ్ళు అయితే అడిగారు, మీరు ఇంతలా వీడియో తీస్తున్నారు అని, అంటే యూట్యూబరా అని. అవును అన్నాం. ఏం ఛానల్ ఏంటి అని అడిగారు, కానీ చెప్పుకునే అంత పెద్ద ఛానల్ కాదుగా, అందుకే నేనైతే వాళ్ళకి ఏం చెప్పలా. నిజం చెప్పాలంటే వాళ్ళకే కాదు ఎవరికి చెప్పను. ఎందుకంటే అయితే ప్రజాదరణ అయినా వచ్చుండాల, లేదా డబ్బులైనా వచ్చుండాలి. అంటే నేను అలా వచ్చిన వాళ్ళని చూస్తానని కాదు, బట్ జనాలు అలాంటి వాళ్ళనే కదా చూస్తారు. ఇప్పుడు నువ్వు మంచి చెప్పు చెడ్డ చెప్పు, 10 మంది నీ మాట వింటున్నారంటే 11వ కూడా నీ మాట వింటాడు. నువ్వు మంచి చెప్పినా ఒక్కడు నీ మాట వినట్లేదంటే ఎవ్వడు నీ మాట విండు. సో అందుకనమాట అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారా, ఏమంటారో నాకైతే తెలియదు. కానీ నేనైతే అందుకే మన ఛానల్ గురించి ఎవరికి చెప్పను. ఇక చేపలు కనిపిస్తున్నాయా మీకు? నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా తేటంగా ఉన్నాయి కదా. ఈ నీళ్లు మనం తాగొచ్చంట. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాటిల్లో పట్టుకొని వెళ్తూ ఉంటారు, ఊట ఊరుతుంది అని చెప్తారు. బట్ ఇక్కడ కాదు, కొంచెం పైన. మనం కూడా అక్కడికి వెళదాము. అక్కడే మనకి ఏమంటారు, సప్తర్షుల ఆలయం అని ఉంటుంది. అంటే మీకు తెలియందే ఉంది, 7 మంది మహర్షులు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ తపస్సు చేసినట్టు దానికి సంబంధించిన వాళ్ళ విగ్రహాలు పెట్టి ఉంటుంది. అది కూడా చూద్దాము. సరే, ఒక్కసారి నేను రివైజ్ చేస్తాను నేనేం చెప్పాను ఇంతకు ముందని. మనకు దైవత్వం ఉన్నప్పుడు యానిమల్స్ మన దగ్గరకు రావడం అదంతా సహజంగా జరుగుతుంది. అలా జరిగిన దాన్ని మనం వీడియోలు తీసుకోవాలని, ఎవరో పొగడాలని, ఎవరో చూస్తున్నారని అలా అనుకోము. ఇప్పుడు అలా అనుకునే దానికి ఒక యానిమల్ వస్తే మనం ప్రేమించడం, అలా ఎవరు మనల్ని చూడరు, మనం ఎవరి దగ్గర పొగడబడం అన్నప్పుడు ఏ జంతువుని మనం ప్రేమించకుండా ఏదో అలాగా దూరం నెట్టేయడం, అంటే జనాల కోసం యాక్ట్ చేయడం లాంటివి చేయొద్దు. అలా చేయడానికి మనం ఒకవేళ జంతువుల దగ్గరికి వెళితే అనవసరంగా కరిపించుకుంటాం, లేదా అనవసరంగా పాడైపోతాం. పాడవు అంటే తప్పుగా ఉందేమో, బట్ నష్టపోతాం, ఇలా చెప్పచ్చుగా. సో అది నెక్స్ట్ ఇక్కడైతే ఏదో ఉన్నాయండి, ఇవి నాగు అని ఒకటి తెలుస్తుంది. ఈ శివుడు నంది అన్నది ఎవరో తీసుకొచ్చి పెట్టారు కానీ అంతకుముందు లేదు. చూసారా మన జనాల భక్తి. ఇక్కడే కాదు, ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఏ తీర్థానికి వెళ్ళినా ఇదే ఉంటుందన్నమాట. వీళ్ళు వాడేసిన షాంపూ కవర్లు, సబ్బు అట్టలు, లేదంటే కుంకుమ ప్యాకెట్లు, అగరబత్తి డబ్బాలు, ఇలా ఒక్కటి కాదులే అన్నీ అక్కడే పడేసి వచ్చేయడం. ఈ మహాభక్తికి దేవుడు కరుణించి వీళ్ళకేమీ ఇవ్వలేదని మతాలు మారిపోవడం, అదే దేవుడిని దూషించేయడం. యాహా, అసలు ఇలాంటి భక్తులు కదా దేవుడికి కావాల్సింది అని అనిపిస్తుందా మీకు కూడా? మనం ఏం చేయలేమండి. అయితే ఇక్కడ చూసారా, పైనుంచి రెగ్యులర్గా నీళ్లు పడడం వల్ల ఇంతలాంటి గుంటలు అయ్యాయా, లేకుంటే అవి సహజంగా ఏదంటే ఏదో బ్యాక్టీరియాలు అవి కూడా గుంటలు చేసేస్తాయంట, చిన్న చిన్నవే, అవి పెద్దవి అవుతాయంట కాలక్రమంలో. అట్లా ఏమన్నా అయినట్ట, లేదంటే ఎవరైనా మనుషులు స్నానం చేసుకోవడానికి అక్కడ సున్నిపిండ్లు అవి రుద్దుకోవడం వల్ల, పసుపు కుంకుమలు ఏమన్నా చేయడం వల్ల అలా గుంటలు ఏమన్నా చేసుంటారా? మీకేమనిపిస్తుంది? మీరు ఇలాగా ఆ గుంట కూడా చూసారా, రౌండ్ ఉంది, అందుకే నాకు డౌట్ వచ్చింది. ఇక ఇక్కడి నుంచి మనం ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారా? ఇక్కడ వెళదాం. అంతకంటే ముందు ఈ బొమ్మల్లో మీకేం అనిపిస్తుంది అన్నదైతే చెప్పండి. నాకెవరో ఆవిడ దుర్గాదేవి అని చెప్పారు. ఆ తర్వాత ఇంకా అక్కడక్కడ పసుపు కుంకుమ రుద్దని బొమ్మలు కూడా ఉన్నట్లున్నాయి. బట్ ఏమో మనకు అంత తెలియదు. ఒకరైతే బాణం పట్టుకొని ఉన్నవాళ్ళు సీతారాములేమో అనుకున్నాను.
జంట నాగులు ఇవన్నీ తర్వాత ప్రతిష్ఠ చేసినవే. ఇంకా ఆయన ఎవరో ఉన్నారు, కాలభైరవుడు అనుకుంటాను. తర్వాత ఇంకెవరో జనాలు పువ్వులు గట్రా వేస్తారు, దానికి సంబంధించిన చెత్త గిత్త స్వామి పక్కనే పడేస్తారు. ఇవంతా కూడా అభిషేకం చేసిన తెల్ల నీళ్ళు. సరే, మనం ఒకసారి మీకు ఇంత పచ్చదనాన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అది నాకు తెలుసుకోవాలని ఉంది. సో చెయ్యాలి అనిపిస్తే కామెంట్ చేయండి. బట్ 45 నిమిషాలు అయింది కదా, ఎవ్వరూ చూస్తూ ఉండరు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే సాగదీసినట్టుంది, మాటలు అట్లానే ఉన్నాయి, వీడియోను అంతే ఉంది, ఇంకా చూడ్డానికి ఏముంటుందిలే అని చాలామంది తప్పించుకో ఉంటారు అనుకుంటున్నా. ఈవిడెవరో ఆడవాళ్లే అనిపిస్తుంది. జుట్టు పిచ్చి పిచ్చిగా ఉంది కాబట్టి ఏమైనా రాక్షసి యక్షినికి సంబంధించిందా అనిపిస్తుంది రెండో బొమ్మ. మూడో దాంట్లో కూడా జుట్టు ఎలా పడితే అలా ఉంది. 4లో బ్రహ్మలా ఉన్నారు, 5లో ఇంకా పైనున్న వాళ్ళు ఎవరో యుద్ధం చేస్తున్నట్టున్నారు. వీళ్ళేమన్నా రామలక్ష్మణులా మనకైతే తెలీదు. మీకేమైనా అనిపిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఇంత చూసే ఓపిక లేదు అనుకున్న వాళ్ళ కోసం చిన్న వీడియో అయితే చేసి పెడతాను, కట్టే కొట్టే తెచ్చి అన్నట్లుగా. వీటన్నిటి గురించి తెలుసుకుంటే మంచిదే, కానీ తెలుసుకోవాలి అంటే దాన్ని ఎవరు చెప్తారు, ఎవరికి తెలుసుంటుంది, ఆ అన్వేషణ చేయడానికి కుదరట్లా. ఇక్కడ ఒక ప్లాస్టిక్ బకెట్ కూడా పెట్టారు అందులో చెత్త వేయడానికి. కానీ మనోళ్ళు చూసారా అక్కడ ఇక్కడ చెత్తలో వీళ్ళు స్నానం చేయడానికి తెచ్చిన బట్టలో లేదంటే 1-2 ఏమన్నా కానించి వదిలేసిన బట్టలో మనకైతే తెలియదు. కానీ ఇక్కడ మీరైతే ఎలాంటివి వదిలి వెళ్ళకండి. మీరు తెచ్చుకున్నది మీరు తీసుకెళ్ళి చెత్త కుండీల్లో పడేయండి. మంచి అందమైన కొండలు, బండలు, చెట్లు, మొక్కలు ఎంత బాగుంటుంది. అక్కడ ఎందుకండి ప్లాస్టిక్లు, మీ పాత బట్టలు. ఇక సహజంగా ఉన్న మెట్లలాగా ఉన్నాయి. ఇవి పాతకాలం మెట్లు అనుకుంటా, అంటే కొండనే మెట్లుగా చెక్కినట్టున్నారు. అయితే భక్త కన్నప్ప టైంలో అయ్యుండొచ్చు, అంటే భక్త కన్నప్ప తర్వాత, లేదా భక్త కన్నప్ప అన్నది ఒక స్టోరీ కల్పితం అనుకుంటే ఆ స్టోరీ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత అయ్యుండొచ్చు. నాకైతే తెలియదండి, నేను ఆలోచిస్తున్నా. వాళ్ళు వీళ్ళు చెప్పింది ఎగ్జాక్ట్గా నమ్మేసి ఇంతే అనుకోకుండా ఏం జరిగి ఉండొచ్చు, అది ఒకవేళ కథేనా లేదంటే నిజమా తెలుసుకుందాం. తెలుసుకోవడం కోసం కనీసం ఒక ఆలోచన అయినా చేద్దాం అన్నది. అంటే మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు, నేను గొప్పగా ఆలోచిస్తున్నాను, లేదా మీరు కరెక్ట్గా ఆలోచిస్తున్నారు, నేను అతిగా ఆలోచిస్తున్నాను, ఇదేం లేదండి. ఒకరిలా ఒకరు ఎప్పుడు ఆలోచించలేం కదా. సో మీ ఆలోచన, మీ దృష్టికోణం మీది, నాది. సో కైలాసనాథ ఆలయాన్ని ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ గ్రిల్ అవి ఇంత లేదు. మెల్లమెల్లగా ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ అయితే కొంచెం మంచిగా చేస్తున్నట్లు ఉన్నారు. సప్తర్షులకి కూడా చిన్న చిన్న మందిరాలు, అత్రి మహర్షి, గౌతమ్ మహర్షి, ఇంకా ఎవరెవరు ఉంటారో ఆ 7 మంది పేర్లు మీరు రాయండి. ఇక్కడ ఉన్న శివయ్యకి కైలాసనాథుడు అని పేరు పెట్టినట్లు ఉన్నారు. ఆ గుడి చుట్టూ అమ్మో కొంచెం కోతులు కూడా ఉన్నాయి, మనం అప్రమత్తంగా ఉండాల. ఈ గుడి స్వామివారికి ఇటు పక్కన, అంటే కైలాసనాథుడికి ఇటువైపుకు ఉంటుందా కుడివైపుకు ఉంటుందా నీళ్లు బయట వచ్చేది, అందుకే అనుకుంటాను చండీశ్వరుడు ఇటున్నారు. గౌతమ మహర్షి, గౌతముడి గురించి అయితే అందరికీ తెలిసి ఉంటుంది. స్వామి నదికి పోలేదా అన్నది అహల్యమాత, గౌతమ మహర్షి, ఇవంతాను. ఇంకా ఒక్కొక్క మహర్షి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది, అదంతా మనకు తెలీదు. ఈయన వశిష్ఠ మహర్షి అంట. వశిష్ఠుడి గురించి కూడా మనకు తెలుసు. ఏంటి రామయ్యకి పేరు పెట్టింది, దశరథ మహారాజు దగ్గర ఉండేది. అలాగా అత్రి అనసూయన, అత్రి మహర్షి వీళ్ళు కూడా రామాయణంలో వస్తారనుకుంటాను. నాకైతే అంత పెద్ద ఇది లేదు, నాకు తెలిసిందల్లా కూడా అగస్త్యుడు, లోపముద్ర వాళ్ళ స్టోరీ ఒకటే, అది కూడా ఎక్కువ తెలీదు, కొంచెం కొంచెం తెలుసు. సరే, ఈ ఆలయం నుంచి ఈ పక్కన ఏదో కాలిబాట్లాగా అనిపిస్తుంది, అందులోకి మనం వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడికి వెళితే ఏముంటుందో మనకు తెలియదు కాబట్టి. తర్వాత ఈ ఆలయం వెనుక నుంచి నందీశ్వరుడు ఎటు చూస్తున్నారో అటు వెళ్ళిపోతా ఉంటే మనకు దారి కనిపిస్తుంది. అది స్టార్టింగ్ కాదండి, ఇదిగో రెండోది. ఇక్కడి నుంచి అసలు ఎలా అనిపిస్తుందో తెలుసా, అరే అవతల ఇంకేం ఉండదు, అక్కడే చీకటిలా ఉంది అని. పచ్చిరిక పాములు, పసరిక పాములు అవి కూడా ఉంటాయి, కానీ ఇప్పుడు ఉండవులే, ఎందుకంటే జనాలు నిత్యం నడుస్తూ ఉంటారు కదా, వాటికి అలవాటు అయిపోయి ఉంటాయి. ఇక్కడ ఎవరో వస్తూ ఉన్నారు, మనకి డిస్టర్బెన్స్, మనం ఇక్కడ ఉండొద్దు అని.
బట్ మన మొబైల్ ఛార్జర్లు ఉంటాయి కదా, ల్యాప్టాప్ ఛార్జర్, అంత సన్న వైర్, అవి ఎంత సన్నగా ఉంటాయో అంత సన్నగా ఉంటాయంట పసరిక పాములు. అందుకోసమనే ఆ తీగల్ని చూస్తే అది గుర్తొచ్చింది, చెప్పాను. ఇక ఈ మధ్యలో ఒక వానరం కనిపించింది. మరి ఎందుకు వచ్చాడో ఆయన ఇక్కడికి మనకైతే తెలీదు. సరే, సైడ్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోయారు. ఇక మనమైతే ముందుకు వచ్చేద్దాం. ఈ మెట్లు కూడా మనం అనుకున్నట్టు చాలా పాతకాలం అనే అనుకుంటున్నాను. అంటే నేనేమో 500 సంవత్సరాల క్రితం ఉండొచ్చు అని, కానీ కొంతమంది ఏమో ఏదో 200, 250 సంవత్సరాలు ఇది ఉండొచ్చు అని. మరి ఎవరిది నిజమో ఏది నిజమో మనకు అయితే దివ్య దృష్టి రావాలి. అప్పుడైతే మనకు ఎగ్జాక్ట్గా సినిమా లాగా అప్పుడు ఏం జరిగింది, ఎవరు ఈ మెట్లు వేశారు, వీటిని వేయడానికి ఎలా కష్టపడ్డారు, వాళ్ళ భక్తి ఎలాంటిది, ఎండకి బండల మీద చెప్పులు లేకుండా ఈ అడవిలో ఇలాగ రావడం, స్వామి కోసం ఏదో ఒకటి తీసుకొచ్చి పూజలు చేసుకొని అక్కడ నిద్రలు చేసిపోవడం, ఇలాంటివన్నిటి గురించి కూడా. కానీ ఆలోచిస్తూ ఉంటే ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తుందండి, అప్పటి జనాలకు ఉన్నంత భక్తి ఇప్పుడు లేదు. అంటే గురు భక్తి అయినా, దైవ భక్తి అయినా, మాతా పితల పట్ల, అమ్మా నాన్న పట్ల భక్తి అయినా కొంచెం తగ్గిపోయినట్టుంది. ఆ క్వాలిటీ అనిపిస్తుంది. అంటే దేవుడి కోసం ఇంతంత దూరాల్లో నడిచి వెళ్ళిపోవడం, తప్పకుండా చేస్తాడు అని నమ్మేసేయడం, చేయకపోయినా తిట్టకపోవడం, ఇలాంటివన్నీ చాలా చూసా. ఇప్పుడే ఉంది, ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు, ఈ పూజ కాకపోతే ఇంకో పూజ, 1000 రూపాయల పూజకి ఇది అవ్వలేదా అయితే 5000 పూజ, ఇట్లా అయిపోయారు జనాలు అనిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారో కామెంట్ చేయండి. ఒకవేళ నేనే అతిగా ఆలోచించుంటే మళ్ళీ సరిదిద్దుకుంటా. ఇంకా ఎంత దూరం నడుస్తామమ్మా, గంట సేపు అవుతుంది. ఇంతసేపు మా మొహాన్ని ఇలాగ ఒక వీడియో పడేసి నువ్వేమో సుఖంగా సినిమా చూసుకుంటున్నావా అనుకుంటున్నారా? అంటే ఇది చూడాలి అనుకుని ఇష్టపడే వాళ్ళ కోసం, సమయం ఉన్న వాళ్ళ కోసం రికార్డ్ చేసిందేనండి. అందరూ చూడాలని నేను ఆశపడలేదు, ఆశపడలేదు, కరెక్ట్, అంతే. అందరూ చూస్తారని కూడా నేను అనుకోలేదు. ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలాగో సిగ్నల్ లేకపోవడం వల్ల ఇవ్వలేను కాబట్టి ఇది రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడగలిగిన వాళ్ళే చూడండి, చూడాలి అనిపించిన వాళ్ళకి, చూడాల్సిన అవసరం లేని వాళ్ళకి ఈ వీడియో చేయలేదు. అయితే ఇప్పుడు మనం వచ్చేసామండి. ఇంత దూరం నడుచుకుంటా ఈ చెట్ల మధ్యలో ఉన్న స్వామివారి దగ్గరికి. ఈ సహస్రలింగేశ్వర స్వామి అనే ఆయన చీకట్లో ఉంటారు కదా, మనకు వీడియోకి కనిపించరు, వీడియోలు తీయకూడదు కూడా. అందుకే బయట ఉన్న వాళ్ళ కుమారుల్ని, అంటే ద్వారపాలకులుగా ఉన్న వినాయకుడు, కుమారస్వామిని వీడియో తీసా. ఆలయం చుట్టూ కూడా ఒకసారి తిరిగాను, అది మీకు చూపిద్దామని. చూసేయండి. నేను చెప్పాను కదా, మనిషి ఉన్నాడు అనడానికి గుర్తేంటో తెలుసా? ఈ ప్లాస్టిక్ అవశేషాల, ప్లాస్టిక్ చెత్తా చెదారం ఇవే. ఓకే, నేను ఏ దారిలో అయినా వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ప్లాస్టిక్ బాటిలో, కవరో, అగ్గిపెట్టో, అగ్గిపుల్లో ఏదో కనిపిస్తుంది. అమ్మ ఇంకా భయం లేదు, ఇది మనుషులు తిరిగే దారే అని ఒక నమ్మకం వస్తుంది. అలాంటి చోట్ల అరే మనిషి ఇలా ప్లాస్టిక్ది పడేసి కూడా మంచిగా చేశాడే అనిపిస్తుంది. కానీ మరి ఇంత విపరీతమా? స్టార్టింగ్లో మీకు కోతి తోక చెప్పాను కదా, ఇది చూడండి. తోక దూరంగా వేసుకొని కూర్చొని ఉందా, ఏమో తోక అడ్డామేమో అని చెప్పి మళ్ళీ అదే దాని తోకని పక్కకి తీసుకుంది. అసలు నేనే అడ్డామేమో అనుకొని మళ్ళీ వెళ్ళిపోయింది. అదనమాట. ఇంకా వీడియోలో అన్నీ కవర్ చేశానా, ఏదైనా సగం చెప్పి ఆపేశానా? అలా చెప్పుంటే గుర్తు చేయండి, దానికి మిగిలింది ఏంటో చెప్పేస్తా. వద్దు తెల్లా, నువ్వు సగం చెప్తేనే మాకు ఎక్కువ అనిపించింది, ఇంకా పూర్తిగా చెప్తే మేము చచ్చిపోదాం అనుకుంటే ఓకే, ఇక్కడికే ఆపేద్దాం. ఇదే కొండలలో, శ్రీకాళహస్తి కొండల్లో ఉన్న కాళహస్తీశ్వరుడు లేదా సహస్రలింగేశ్వరుడు ఉండే గుడి. మనకంటే ముందొచ్చిన గుండన్నోళ్ళు కూడా ఇప్పుడే చేరుకున్నట్టున్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ అన్నోళ్ళు ఎవరో ఉన్నారు, యూట్యూబరో ఇన్స్టాగ్రామ్ చేసే ఆయన ఏదో అంటున్నారు 2 మిలియన్ వ్యూసా లేదా 2 మిలియన్ సబ్స్క్రైబర్సా ఏదో అన్నారు. నాకైతే సరిగా నేను పట్టించుకోలే, ఇంకా మనం మన పనికి వచ్చేద్దాం అని. బట్ అది విషయం. అయితే ఇక్కడేందబ్బా, శివలింగంలా ఉంది, కింద పానవట్టం అంటారు అదా, పైనేమో తలే కానీ 2 జుట్లు 2లా ఉన్నాయి. మరి ఆయన ఎవరో ఏంటో, కోపం వస్తుంది కదా, ఆయన ఎవరో ఏంటో అని చేతులు దులిపేసుకుంటావు అంటే, అవే కదమ్మా నువ్వు చెప్పాలా, అవే కదమ్మా తెలుసుకొని చెయ్యాలా, అందుకే కదా వీడియోలు అంటారా? ఎస్, అందుకే ఇది పైనే అనుకోండి, జస్ట్ నార్మల్గా, ఓకేనా? ఇక్కడ కూడా స్వామివారు ఎడమ చేతి వైపు, అంటే మనం స్వామివారిని చూస్తే అంతేలే,
ఆయన ఎట్లా ఉంటారో ఆయనకి కుడివైపే కదా అది ఉంటుంది. అక్కడి నుంచి చండీశ్వరుడు చూస్తున్నట్లు పక్కన ఇది. అయితే చండీశ్వరుడి పక్కన గుడి గోడ మీద ఒక ఆకారం కనిపిస్తుంది చూసారా, అదేమనుకుంటున్నారు? నేనైతే చేప అనుకుంటున్నా. నెక్స్ట్ గుడి వెనుక మనకు ఇలాగా DNA జంట నాగులు ఉన్నాయి. మరి ఇవన్నీ ఈ మధ్యకాలంలో పెట్టినవే అయి ఉంటాయి. ఆ చెట్టు మీద సప్తర్షులు అంటారు కదా అరుణాచలంలో, అలా నాకు ఇక్కడ ఏవేవో ఆకారాలు కనిపిస్తున్నాయి. మరి ఈ చెట్టు మీద కూడా ఎవరైనా దేవుళ్ళు, దేవతలు లేదా సప్తర్షులు లేదంటే ఇంకెవరైనా యక్షులు, గంధర్వులు ఉన్నారేమో నాకైతే తెలీదు. బట్ ఉన్నారు అని ప్రచారం చేసాం అనుకోండి, ఇంకా జనాలు అంతే. నెక్స్ట్ వచ్చేసి చేప ఎలా ఉంది? వీటికి అసలు ఇలాంటి గుర్తులు ఎందుకు పెట్టారు అంటే, గుర్తు ఉన్న రాళ్ళని మనం తొలగించవచ్చా? అక్కడ ఇంకేదైనా ఉంటుందా? లేదంటే చేపలు ఉండాల్సిన అవసరం ఏముంది? లేదా నాలాంటి ఆర్టిస్ట్ ఎవడైనా రాళ్ల మీద కూడా చేపలు చెక్కొచ్చు అని చెక్కాడా? ఇది కూడా మనం తెలుసుకోవాలి. లేదా ఆల్రెడీ మీకు తెలుసుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేసేయండి. దాంట్లో వెనక ముందు అస్సలు ఆలోచించొద్దు. ఎందుకంటే మీ కామెంట్ చూసి నేనేదో నేర్చుకుంటా అనే కాదు, ఈ వీడియోలు చూసేవాళ్ళు కామెంట్స్ చూసి కూడా చాలా తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. వీడియో ఎంత ఉపయోగపడుతుందో దాని కింద ఉన్న కామెంట్ కూడా అంతే బాగా ఉపయోగపడుతుంది అని నేను నమ్ముతాను. అందుకోసమనే మీరు అలా కామెంట్ చేయకుండా వెళ్ళిపోకుండా కామెంట్ కూడా చెయ్యండి అని మరీ కోరుకుంటున్నాను. ఇంకా ఆలయం కూడా ఎప్పటిదోలాగే ఉంది. మనం ఇక్కడి నుంచి ఒక్కసారి కుమారస్వామిని చూసేద్దాం. ఆలయాన్ని కొంచెం దూరం నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. అబ్బా ఎంత సంతోషంగా ఉందో. ఏదో సహస్రలింగేశ్వర స్వామి గుడి. ఇవన్నీ తెలుగులో ఇంగ్లీష్లో ఇలా ఎందుకు పెట్టానో తెలుసా? ముందు ఇంత గంట సేపు ఏం సోది చెప్తాంలే, అసలు అంత చెప్పగలమా? ఒకవేళ కాళహస్తి మహాత్మ్యం లేదా కాళహస్తి గురించి మరి ఏదైనా స్టోరీ మీకు తెలిసిందే. కాళహస్తి శ్రీ అనే 3 జంతువులు, సాలెపురుగు, పాము, ఏనుగు, ఇవి రోజు పూజ చేసేవి, అది చేసేవి, ఇది. ఇక వాయులింగం అంటే అదేంటి గాలి వస్తుందా, అది ఎందుకు వస్తుంది అని చెప్పేసి అన్ని తలుపులు వేయించేశారు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు వాళ్ళ ముందే ఆ దీపాలు ఊగుతూ కనిపించాయి, ఎప్పటికీ ఆరలేదు. దీపం వెలగాలంటే ఆక్సిజన్ కావాలి. అలా మనం తలుపులు వేసేసిన ఆక్సిజన్ లేకపోయినా ఆ దీపాలు ఎలా వెలిగాయి అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అందుకని బ్రిటిష్ వాళ్ళు కూడా స్వామివారిని నమ్మారు. ఇది అది ఇదంతా మనకు తెలిసిందే కదా. సో ఇవి కాకుండా ఇంకేదైనా ఏం చెప్పగలను? అంటే ఇవన్నీ మీకు తెలిసినవే కదా, అందుకని అవి కాకుండా ఇంకేదైనా చెప్పాలి. అలా చెప్పడానికి మన దగ్గర ఏం తెలీదు. జస్ట్ ఇలా ఒక గుడికి వెళతాం, అక్కడ స్వామివారు ఉంటారు, 1000 లింగాల కోన. 1000 లింగాలు అంటే విడివిడిగా ఉండవు, వేరువేరుగా ఉండవు, అంతా ఒకే లింగం మీద ఉంటాయి. అందుకే అలాగా 1000 లింగాలు ఒకే ఇలా ఉండి సహస్రలింగేశ్వరుడు అంటారు కాబట్టి 1000 లింగాల కోన. అడవులని ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వెళ్ళాలి. ఇలా ఏమన్నా చెప్పాలన్నా కూడా ఎంత సోది చెప్పినా, చెప్పిందే చెప్పినా 5-10 నిమిషాల్లో అయిపోతుంది. అందుకని ఏం చేశానంటే మ్యూజిక్ పెట్టేసి దానికి తెలుగులో ఇంగ్లీష్లో మనం ఏంటో అంటే నోట్తో చెప్పం కదా, మీకేం అర్థం కాదు కదా, అందుకని అలాగా రాసి పెట్టేసి అప్లోడ్ చేశాను. ఏమైందంటారా? కాపీరైట్ పడింది. ఇంకేమైంది? అందుకని మళ్ళీ దాన్ని డిలీట్ చేసి ఇప్పుడు కొత్తగా వాయిస్ ఇచ్చి మ్యూజిక్ తగ్గించేసి అప్లోడ్ చేస్తున్నా. సో ఇదండి విషయం. అయితే ఇప్పుడు మనం స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న మెట్లు ఉన్నాయి కదా, అవి దిగి కిందకు వస్తున్నాం అనమాట. అంటే వచ్చిన దారిలోనే మళ్ళీ తిరిగి వెళ్ళేది లేదు, వేరే దారిలో నుంచి మనం వస్తున్నాం. ఇక్కడైతే చాలా చెట్లు ఉన్నాయి కానీ ఒక్క పండు కూడా కనిపించలేదు. సీతాఫలాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఇవి ఎప్పుడు కాస్తాయో ఎప్పుడు పూస్తాయో మనకైతే తెలియదు. దూరంగా కొండను అనుకున్నట్టు మబ్బులు, ఎంత అందంగా ఉందో కదా. మీకు నచ్చిందా? నిజంగా నచ్చకపోతే ఎందుకు చూస్తారులే, నచ్చింది కాబట్టి చూస్తూ ఉండొచ్చు. ఒకటి నా మాట నచ్చుండాలి, లేదా ఈ పచ్చదనం నచ్చుండాలి. మీకేం నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ నేను నచ్చకపోతే నచ్చలేదని అయితే కామెంట్ చేయొద్దు. నేను అంత తీసుకునే అంత ఇది లేను. ఓకే, ఇక మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇదండి విషయం. ఇంకా మీకు ఏమన్నా చెప్పాలా? నాకేం గుర్తులేవండి. ఒకటైతే చెప్పొచ్చు, నేను లైవ్ చేసి చాలా రోజులైంది, నెక్స్ట్ లైవ్ చేయాలనుకుంటున్నాను. కొంచెం ఇల్లు సర్దుకోవాలి. ఇల్లు సర్దుకున్న తర్వాత నీట్గా చేసుకొని చెట్లు పెంచడం ఎలాగా,
పల్లెటూరులో ఎలా ఉంది ఇవంతా కూడా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా నేను రేప్ గురించి మాట్లాడాలి అనుకున్నాను. రెండోది వచ్చేసి కెవిన్ మానసికంగా వాళ్ళ ఆవిడని ఎలాగా టార్చర్ పెట్టారు, దాన్ని పుట్టింటి వాళ్ళు పట్టించుకోకపోవడం, సర్దుకుపో అని ఆడపిల్లకి చెప్పడం, అలా చెబుతారు అని మగపిల్లవాడికి తెలిసి మగపిల్లవాడి ఇంట్లో తెలిసి వాళ్ళు ఇంకా రెచ్చిపోవడం, ఇలా చాలా చాలా ఉన్నాయి. అమ్మో ఎక్కడో ఎలుగు కూడా కిచ్చమంటుంది. మనం ఒక పిల్లిని తీసుకురావాలి, ఒక కుక్క పిల్లని పెంచాలి, ఇల్లు వాకిలి అలకాలి, ముగ్గులు పెట్టాలి, చాలా పనులు ఉన్నాయండోయ్. ఓకేనా? సరే, సర్రని ఇంటికి వెళ్ళిపోదాం. మనం కూడా అన్ని పనులు చక్కగా చూసుకుందాం, తర్వాత ఏదైనా మాట్లాడుకుందాం. ఇప్పటికైతే నేను చెప్పిన సోది ఎక్కువైంది. అందుకే నేనేం చేశానంటే 6Xలో పెట్టేశా. ఏదో ఒక కాయ కనిపించింది, రేక్కాయ అనుకున్నా, కానీ కాదండి. తర్వాత పూలు కనిపించాయి, అవి కూడా చూసాం. దారి అటు ఇటు ఉండింది, మనం ఇటు చూడకుండా. ఇవేమంటారు, గొంజి పండ్లు కదా. నాకు తెలుసులే, మీకు తెలీదని. సరే, ఇంకా నడుచుకుంటూ వచ్చేద్దాం. ఈ పక్కన ఏదో గుంటుంది. తర్వాత మనం ఇందాక చూసాం కదా వెదురు పుల్లల దారి, ఆ పాయింట్కి వచ్చామంటే ఇంకా మనం వచ్చేసినట్టే. తర్వాత చకచక మెట్లు ఎక్కేసి, ఇదేంటో తెలియదు ఆకు బాగుందని చెప్పి వీడియో తీసా, మీకు చూపిద్దాం అనుకున్నా. సరే, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాలే. మెట్లన్నీ ఎక్కేద్దాం, మెట్లన్నీ దిగేద్దాం, ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఈ అమ్మోరు వచ్చింది ఒక చెట్టుకి, అంటే మనకు బుడుపుల్లాగా వస్తే అమ్మోరు అంటాం కదా, అందుకని దానికి కూడా బుడుపులుగా ఉంటే అమ్మోరు అన్నా, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా తిరిగి వచ్చేటప్పుడు కూడా మనం అక్కడక్కడ కొండల్ని చూడడం, అసలు అంత అందంగా ఎలా ఉంటాయి ఈ కొండలు. కొంతమంది అయితే ఇక్కడి వరకు వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. అలా కాకుండా మనం పూర్తిగా వెళితే బాగుంటుంది. ఇంకేముందండి, ఉంటాను మరి. ఇంతసేపు ఎవరైనా చూసుంటే, ఒక్కరైనా చూసుంటే వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు, కృతజ్ఞతలు. ఆ శ్రీకాళహస్తీశ్వరుడి కృపా కటాక్షాలు మీ మీద ఉండాలని, నా మీద కూడా కొంచెం ఉండాలని కోరుకుంటూ సెలవు. చివరిగా ఒక గమనిక అండి, అదేంటంటే ఈ వీడియో ద్వారా నేను నిజమైన వాస్తవమైన శ్రీకాళహస్తీశ్వరుడు గురించి ఏదో చెప్పేయాలని కానీ మీరు తెలిసేసుకోవాలని కానీ నేను అనుకోలే. నా అభిప్రాయాన్ని మాత్రమే షేర్ చేశా. అసలు ముఖ్య కారణం ఏంటి ఈ వీడియోకి అంటే, జస్ట్ ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ కోసమే. ఇక్కడ మీరు ఎక్కినట్లు దిగినట్టు ఇది చూడడం, అందుకోసమే. ఓకేనా?